పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కూటమి కుట్రలు బుసలు కొడుతున్నాయి. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారు పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సుధీర్ రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న అవినాష్ రెడ్డి అక్రమ అరెస్టును సుధీర్ రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న సుధీర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. దీంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు కూటమి ప్రభుత్వం, పోలీసులు వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించడానికి సుధీర్ రెడ్డి వెళ్తుండగా అక్రమ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుకున్నట్లుగానే నిన్న రిగ్గింగ్ చేసిన వాళ్ళని వదిలేశారు, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళని వదిలేశారు. నిన్న న్యాయం వైపు సపోర్ట్ చేసిన వాళ్ళ సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అరుణ, ఇష్టారాజ్యంగా కూటమి నేతలు ఇక్కడ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమ అరెస్టులు, దాడులు, అదేవిధంగా ఇతర కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న పోలింగ్ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన్ని ప్రివెంటివ్ అరెస్టు పేరుతో కిందకి ఏదైతే కడపకు తీసుకువస్తూ ఆయన అరెస్టు చేసి, ఈ నేపథ్యంలో ఏదైతే ఎర్రగుంట్లకు సంబంధించినటువంటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన ఏదైతే ఆయన కారణం పోలీసుల కారణాన్ని అడ్డుకొని అవినాష్ రెడ్డిని దించి తన ఇంటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్రమంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారని నిరసన తెలిపి ఆయన తీసుకెళ్లి ఏదైతే ప్రజాస్వామ్యతంగానే ఆయన ఇంటికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అది అడ్డుకున్నారు. అదేవిధంగా ఎర్రగుంటల్లో ర్యాలీ చేశారనేటువంటి ఉద్దేశంతో అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పులివెందులలో చెప్పి ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలపైన అదేవిధంగా దాడులు, బూత్ క్యాప్చరింగ్లు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు ర్యాలీ చేయడంతో పాటు ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఎర్రగుంటలో నిన్న. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని కేసులు నమోదు చేయడంతో పాటు ఈ రోజు ఏదైతే పోలీసులు కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్ కు వచ్చి అరెస్ట్ కావాలి, లొంగిపోవాలనేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి కోర్టును ఆశ్రయించి తనకు రక్షణ పొందేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్తున్న సమయంలోనే ఏదైతే వీళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుపడి ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక 30 మంది కార్యకర్తలు కూడా ఇందులో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. బెయిలబుల్ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ వాస్తవంగా అయితే అరెస్ట్ చేయకూడదు వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లకి, కానీ అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.